ఇది అలకనంద నది. చూసారా, అలకనంద నది. పైన కొండలు పూర్తిగా మంచుతో ఉన్నాయి, మేఘాలు. ఇది బద్రీనాథుని గుడి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, శేషనాగులాగా ఉంది కదా, పడగ విప్పుకొని. ప్రకృతి ద్వారా నిర్మించబడింది ఇది. అయితే చూస్తున్నారు కదా, ఇది సరస్వతి నది అంట. చూడండి, ఎక్కడి నుంచి వస్తుంది కానీ రాళ్ళ మధ్యలోంచి చాలా ఫోర్స్గా ఉంది టెంపుల్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఫ్రెండ్స్? వసుధార జలపాతం ఉంది కదా, అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ప్లస్ ఏంటంటే ఇది వచ్చేసి విలేజ్ వచ్చి మానా విలేజ్. ఇది ఇండో చైనా బోర్డర్ అన్నమాట. ఈ బోర్డర్ దాటితే నెక్స్ట్ చైనా వస్తుందన్నమాట. సరే ఫ్రెండ్స్, రోడ్ ఎలా ఉందో, దీనిలో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా 3 కిలోమీటర్లు ఉందంట వసుధార జలపాతం. వెళ్తున్నాము. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక వీడియో మీకు చూపిస్తాను. ఇంకా 2 కిలోమీటర్లు ఉందంట. వెళ్దాం, ఎక్కుదాం, మీకు చూపిస్తాను వసుధార జలపాతాన్ని. బాప్రే, వసుధార జలపాతానికి వెళ్ళే దారిలో ఈ బర్రెలు కనిపించినాయి అన్నమాట, అడవి బర్రెలు. చూస్తున్నారా, తెలిసిపోతుంది వసుధార జలపాతం.
చూడండి ఫ్రెండ్స్, వర్షం బాగా పడుతుంది, తడిసిపోతున్నాం మొత్తం ఫుల్గా. చూసారా, మేమిద్దరం వచ్చాము, మేమిద్దరం లాస్ట్, ఇంకెవరు లేరు వెనక, మేమిద్దరే ఉన్నాము, అందరూ వెళ్ళిపోయారు. చూసిందా, ఓ తడిసిపోతుంది ఫుల్గా. ఇప్పుడే వసుధారలో స్నానం చేసి వచ్చాము. వసుధార జలపాతం స్నానం చేసి వచ్చాము ఇప్పుడే. మొత్తం ఫుల్గా తడిసిపోయాము, ఫోన్ కూడా తడిసిపోయింది. రెయిన్ కూడా తెచ్చుకోలేదు, అనుకోలేదు ఈ విధంగా క్లైమేట్ మారుతుంది అనేసి. చూస్తే 10 అడుగుల దూరంలో కూడా ఏముందని కూడా కనిపించట్లేదు అసలు. ఆ విధంగా ఉంది మంచు, ఒక పక్క మంచు, ఒక పక్క వాన, పూర్తిగా అసలు తడిసిపోయాము మేమైతే. చూడండి కాంటి క్లైమేట్ ఎలాగ ఉందో. అసలు ఏమీ కనిపించట్లేదు, 10 అడుగుల దూరంలో కూడా ఏం కనిపించట్లేదు. చూసారు ఫ్రెండ్స్, జస్ట్ 10 అడుగుల దూరంలోనే మంచు చూడండి ఎలా ఉందో. అస్సలు ఏమీ కనిపించట్లేదు, ఒక వర్షం. మేమైతే తడిసిపోయాం పూర్తిగా అసలు. ఇప్పుడు మేము రిటర్న్ అయ్యామన్నమాట. పైనుంచి చాలా దూరం కిందకు వచ్చాము, 3-4 కిలోమీటర్ల కిందకు వచ్చాము. అప్పుడు కానీ క్లైమేట్ చూడటం కొంచెం తగ్గింది పైన. అసలు అయితే చూసారా, అక్కడి నుంచి అటు పక్క ఫ్లేమ్ కనిపించట్లేదు. అక్కడ సూర్యుడు ఉన్నాడు, కొండ చూసారా మంచు ఎట్లా ఉందో. చేతులు కూడా పని చేయట్లేదు అన్నమాట ఫోన్ పెట్టుకోవడానికి. ఒకవేళ మీరు కనుక ఉదయం పూట వస్తే ఓకే, ప్రాబ్లం లేదు. ఈవినింగ్ కనుక బయలుదేరితే రెయిన్ కోట్ ప్లస్ గ్లౌజ్ కంపల్సరీ. చూసారా దారి ఎలా ఉందో. రుద్రప్రయాగ్ ప్లేస్ వచ్చి మందాకిని అలకనంద నదుల సంగమం అన్నట్టు. నెక్స్ట్ మన డెస్టినేషన్ కేదార్నాథ్. కేదార్నాథ్ కోసం వచ్చాము, కాదు ఇంకా నడకదారి ఓపెన్ చేయలేదంట. సో అందుకని కనీసం హెలికాప్టర్ ద్వారా ట్రై చేద్దామనేసి వచ్చాము. ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ చేస్తేనే అవుతుందని చెప్పన్నారు, కానీ ఆన్లైన్ నేను చేయలేదు.
సో ఆఫ్లైన్ కానీ ట్రై చేద్దాం, ఆఫ్లైన్ కూడా అవ్వట్లేదంట. ఇప్పుడు హెలికాప్టర్ ఫ్లయింగ్ చూద్దాం. चालू होगा हेलीकॉप्टर वीडियो भेजता तो मेगा को बोल दो, लगता है मम्मी का नंबर. बहुत लोग वापस आ गया है. अभी 10 ट्रिप भी मार दिया तो ये पूरा खत्म हो जाता. హెలికాప్టర్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేసింది. జస్ట్ 5-6 నిమిషాల్లో ఇక్కడ ఫ్లై అయ్యి అక్కడ డ్రాపింగ్ అండ్ పికప్ చేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చేసింది. జస్ట్ 5-6 నిమిషాల్లో రిటర్న్ వచ్చేస్తుంది అన్నమాట. క్లైమేట్ సహకరించక జస్ట్ 3-4 ట్రిప్స్ మాత్రం వేశారు. ఎక్కువ మంది తీసుకెళ్ళలేదు, ఎక్కువ మంది తీసుకురాలేదు. ప్లస్ ఏంటంటే అటు నుంచి రిటర్న్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. అక్కడ స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళు రిటర్న్ తీసుకొస్తున్నారు. ప్లస్ ఆన్లైన్ టికెట్ ట్రై చేస్తున్నాం కానీ అయితే అవ్వట్లేదు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే కనిపించారు. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ ఆన్లైన్ రిజర్వేషన్ చేసినా కానీ ట్రిప్ అయితే మాకు ఛాన్స్ ఇవ్వలేదు. 3 డేస్ నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాము కానీ మాకు మీ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి అన్నారంట. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే ఎవరికి ట్రిప్కి పర్మిషన్ ఇవ్వలేదు. క్లైమేట్ సహకరించట్లేదంట. అంటే ఇటుపక్క మనకు కనిపించినంత క్లియర్గా అటుపక్క లేదు. కొండపైకి వెళ్ళిన తర్వాత మొత్తం మేఘాలు అటు వచ్చి పైలట్కి ఏం కనిపించట్లేదంట. సో అందుకని ట్రిప్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. देखो आप दूसरे 6 लोग तैयार कर लेंगे वो पटके से. मेरे को ऐसा लग रहा है कि अगर ये पब्लिक खत्म हो गई ना यहाँ కేదార్నాథ్కి అయితే వెళ్ళకపోయాము కానీ దగ్గరలో ఉన్న శివపార్వతుల పెళ్లి జరిగిన ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఆ గుడిని మీకు చూపిస్తాను.
గుడి చూస్తున్నారు కదా, ఇక్కడే శివపార్వతుల పెళ్లి జరిగింది. दर्शन कर ले చలో त्रियोगी नारायण शंकर शंकर पार्वती के ब्याह हुई। हेलो सब कढ़े नहीं बात है यार कट्ठा चल वो इसा की गाड़ी में सब मोबाइल का मेरा सामान में बैठना नहीं है। अन्ना का सामान पे क्या बैठ रहा है यार? कहां से बैठ रहे हो यार? आराम से बैठो। 12 लोग बैठा है। निकाल लिया निकाल लिया। वो भाई का दिल बड़ा है ये కొండ మధ్యలో వర్షం పడుతుంది, ఆ ఒక్క ప్లేస్లో మాత్రమే. ఆ పక్కన 2 రెయిన్బోస్ కనిపించాయి మాకు. వీడియోలో ఒకటి క్లారిటీ కనిపించట్లేదు, ఒకటి కింద చూస్తున్నారు కదా బాగా క్లారిటీ కనిపిస్తుంది. ఆ ప్లేస్లో మాత్రం వర్షం పడుతుంది, చుట్టూ ఎండ ఉంది. చూస్తున్నారు ఎంత బాగుందో. अरे पीछे जाना यार, अरे पीछे जाना यार, क्या देख रहा है? गाड़ी थोड़ी रोके हो, गाड़ी क्या रोके हो? गाड़ी रोके हो कि नहीं? ये तो अगली जगह सही है।